అక్కడుంటే రోగాలు రావాల్సిందేనా? అక్కడి జనానికి వేరే దారి లేదా? జీవితాంతం వారికి ఇబ్బందులు తప్పవా? దోమడుగు ప్రజల కష్టాలను ప్రభుత్వం పట్టించుకుంటుందా లేదా? అసలు ఇంతవరకు ఏం జరిగింది? ఒకనాడు పాడి పంటలతో తులతూగిన దోమడు గ్రామం నేడు కాలుష్య కూరల్లో చిక్కి విలవిల్లాడుతోంది. ఈ గ్రామస్తులు స్వచ్ఛమైన గాలిని పీల్చలేకపోతున్నారు, నీటిని తాగలేకపోతున్నారు. పంట భూములన్నీ నిస్సారంగా మారాయి. ఈ దుస్థితికి కారణాలు ఏమిటి? ప్రభుత్వాలు ఈ సమస్యపైన ఎలా స్పందిస్తున్నాయి? ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పరిశ్రమల కాలుష్యం పరిసర గ్రామాలకు శాపం. సంగారెడ్డి జిల్లా దోమడుగు గ్రామంలో కాలుష్యం. ఉపాధి దొరుకుతుందనుకున్న గ్రామస్తులకు చేదు అనుభవం. నల్లకుంట చెరువులో జల కాలుష్యం. పరిశ్రమల కాలుష్యం పరిసర గ్రామాల ప్రజలకు శాపంగా మారుతోంది. పలు పరిశ్రమల యాజమాన్యాలు దొడ్డిదారిన రసాయన వ్యర్థాలను బయటకు విడిచిపెట్టడంతో జలవనరులు కాలుష్య కాసారాలుగా మారుతున్నాయి. వీటితో మనుషులకే కాకుండా పశువులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కాలుష్యం కాటుకు గురైతే ఎలా ఉంటుంది అనేందుకు సంగారెడ్డి జిల్లా దోమడుగు గ్రామం ఓ ప్రత్యక్ష ఉదాహరణ. అక్కడ దశాబ్దాల క్రితం 2 ఎకరాల్లో ప్రారంభమైన ఓ ప్రముఖ ఫార్మా కర్మాగారం నేడు 50కి పైగా ఎకరాలకు విస్తరించింది. పరిశ్రమ ఏర్పాటుతో తమకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయని భావించిన గ్రామస్తులకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ఉద్యోగాల సంగతి అటుంచి ఇప్పుడు గ్రామం కాలుష్య కోరల్లో చిక్కి విలవిలలాడుతోంది. ఆ పరిశ్రమ నుంచి వదిలే రసాయన వ్యర్థాలతో గ్రామంలోని నల్లకుంట చెరువులోని నీరు పూర్తిగా రంగు మారింది. చెరువు నీరు గులాబీ రంగులో కనిపిస్తోంది. దోమడుగు గ్రామంలో కాలుష్యం పెరిగిపోవడం ఇదే మొదటిసారి కాదు. 2012లోనూ ఇదే తరహాలో చెరువు పూర్తిగా కలుషితమైందని స్థానిక రైతులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో విచారణ జరిపి నల్లకుంటలోకి కాలుష్య జలాలు చేరాయని గుర్తించిన కాలుష్య నియంత్రణ మండలి 2013 మార్చిలో హెటిరో సంస్థకు నోటీసులు జారీ చేసింది. కాలుష్య జలాలను పూర్తిగా చెరువు నుంచి తొలగించాలని ఆదేశించింది. అప్పట్లో పీసీబీ ఆదేశాలను హెటిరో సంస్థ పాటించింది. అయినా ఏటా ఇదే సమస్య వస్తుంది. ఈసారి మాత్రం అత్యంత తీవ్రంగా మారింది. చెరువులో చేపలు కూడా లేనంతగా కాలుష్యం పెరిగింది. నల్లకుంట చెరువు నుంచి కాలుష్య జలాలు పక్కనే ఉన్న పొలాల్లోకి, అక్కడి నుంచి కొంత దూరంలో ఉన్న రాజనాల చెరువులోకి వెళుతున్నాయి. ఈ 2 చెరువుల కింద దాదాపు 300 ఎకరాలకు పైగా ఆయకట్టు ఉంది. అక్కడ రైతులు గతంలో వరి, కూరగాయలు పండించేవారు. కాలుష్యంతో కూడిన రంగు మారిన నీళ్లు వరి పొలాల్లోకి రావడంతో పంటలు నాశనమవుతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. కలుషిత నీరు రావడంతో వరి గింజ రావడం లేదని, వరి మొక్కలు గడ్డిలా పెరిగి ఉత్త తాలు మాత్రమే వస్తోందని రైతులు చెబుతున్నారు. పంటలు దెబ్బతిని కనీసం పెట్టుబడి కూడా రావడం లేదంటున్నారు. అంతేకాకుండా పండిన ఆ కొద్ది పంటను మార్కెట్కు తీసుకెళ్లితే మీ గ్రామంలో కాలుష్య నీటితో పండించిన పంటను కొనబోమని తెగేసి చెబుతున్నారు. తమ గ్రామంలో పండిన పంట, కూరగాయలను ఎవరూ కొనడం లేదని, అదేవిధంగా తాము కూడా తమ గ్రామంలో కాకుండా మరో చోట కొనుక్కొని వస్తున్నామని రైతులు వివరిస్తున్నారు. పరిశ్రమలో రోజుల తరబడి రసాయన వ్యర్థాలను నిల్వ చేసి వర్షాలు కురిసిన సమయంలో వాన నీటితో పాటు బయటకు వదులుతున్నారని దోమడుగు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రసాయన జలాలు చెరువులు, బోరుబావుల్లో చేరడంతో రంగు మారిన నీళ్లు వస్తున్నాయి. గ్రామంలోని బోరుబావుల్లోని నీరు తాగటానికి పనికి రావడం లేదు. భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. చుట్టుపక్కల గ్రామాల నుంచి ఆటోల్లో తెచ్చి విక్రయించే వాటర్ బాటిళ్లని గ్రామస్తులు కొనుక్కొని తాగుతున్నారు. ఇక ఘాటైన వాసనలతో అక్కడి ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రసాయనాల వాసనలతో శ్వాసకోశ వ్యాధులు, ఆ నీటితో చర్మ వ్యాధులు వస్తున్నాయని చెబుతున్నారు. ముఖ్యంగా చిన్నారులు, మహిళలు, వృద్ధులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. రోగాలతో ఆసుపత్రుల పాలవుతున్నామంటున్నారు. దానికి ఉన్న చట్టాలు ఏం చెబుతున్నాయి? ఆ చట్టాల పరిధిలో ఈ వ్యవస్థలు పనిచేస్తున్నాయా? చట్టమే పనిచేయటంగానే ఉన్నది.
అందువల్లనే ప్రజలకు న్యాయం జరగట్లేదు. కంపెనీలు వ్యాపారం చేసుకోండి పాపం, ఎవరూ కాదంటలేదు. మీరు వ్యాపారం చేసుకోవడం కోసం ఇంకొకరికి హాని చేసే హక్కు మీకు ఎవరూ ఇవ్వలేదు. మీకు ఇచ్చిన పర్యావరణ అనుమతుల్లో కూడా మీరు పారబోయొచ్చు, మీరు గాల్లోకి వదలొచ్చు అని ఎక్కడా ఏమీ రాసలేదు. కానీ వీళ్ళు అనధికారికంగా వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుని వాళ్ళని మాట్లాడనీయకుండా చేసి వీళ్ళు నడిపేసుకుంటున్నారు. ఆ వ్యవస్థలు ఏవి ప్రజల తరఫున నిలబడటం లేదు. అందువల్లనే ఈ అన్యాయం జరుగుతుంది. ఆ కాలుష్యం కారణంగా అక్కడ పంటలు పండినటువంటి పరిస్థితి ఉన్నది. భూముల సారం అంతా తగ్గిపోతూ ఉన్నది. రెండోది, ఆ భూముల్లో పండేటువంటి పంటలన్నీ కూడా చాలా విషపూరితమైనటువంటి, లేదా ఆ భూముల్లో వచ్చేటువంటి గడ్డి పశువులకు వేస్తే ఆ పశువుల నుంచి వచ్చేటువంటి పాలు కూడా విషానికి సంబంధించినటువంటివి. ఈ రాష్ట్రంలో ఒక 30 ఇథనాల్ పరిశ్రమలు రాబోతున్నాయి. ఇప్పటికే వందలాది ఫార్మా పరిశ్రమలు ఉన్నాయి. అన్ని జిల్లాల్లోనూ అనుమతులు ఇచ్చుకుంటూ ప్రభుత్వాలు పోతున్నాయి. అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ. మేము అడుగుతున్నది ఏంటంటే, నువ్వు వ్యవసాయాన్ని బాగు చేయాలనుకుంటే రైతుల ఆదాయాలు పెంచాలి, రైతుల పంటలకు గిట్టుబాటు ధరలు ఇవ్వాలి, కౌలు రైతులను గుర్తించాలి, ఇట్లాంటి న్యాయమైన పంటల బీమా పథకం పెట్టాలి. ఇవి చేయకుండా పరిశ్రమలు తెచ్చి ఉన్న భూముల్ని కూడా పాడు చేసేటువంటిది, ఉన్న పంటల్ని కూడా విషం చేసేటువంటి పనులు మానుకోవాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక గతంలో గ్రామంలో పాడి పరిశ్రమ బాగా ఉండేది. కాలుష్యం ధాటికి గ్రామంలోని పశువులు క్రమంగా మృత్యువాత పడుతున్నాయి. కలుషితాల నీటిని పశువులు తాగటం ఒక వంతైతే, ఆ నీటితో పండిన గడ్డిని అవి తింటూ ప్రాణం మీదకు తెచ్చుకోవడం మరో వంతు. రహదారిపై వెళుతున్న వారు సైతం ముక్కు మూసుకుని ప్రయాణిస్తున్నారు. రైతుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అధికారులు నీటి శాంపిళ్లను సేకరించి ల్యాబ్కు పంపి మమ అనిపించారు. నివేదికల పేరుతో పీసీబీ అధికారులు కాలం వెళ్లదీస్తున్నారు. ఇక ప్రజాప్రతినిధులు, నేతలు కూడా కాలుష్యంపై నోరు మెదపడం లేదు. స్థానిక ఎమ్మెల్యే సహా పలువురు ప్రజాప్రతినిధుల దృష్టికి సమస్యను తీసుకెళ్లినా ఎవరూ పట్టించుకోవడం లేదని గ్రామస్తులు అంటున్నారు. దాంతో గ్రామస్తులు ఏకతాటిపైకి వచ్చి పోరుబాటను ఎంచుకున్నారు. కాలుష్యానికి కారణమవుతున్న ఫార్మా కంపెనీని మూసేయాలనే డిమాండ్తో ఈ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. గ్రామస్తుల పోరాటానికి పలువురు పర్యావరణవేత్తలు, ప్రజా సంఘాలు తోడవడంతో ఉద్యమ రూపం దాల్చింది. ముందుగా గ్రామంలో ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. సంగారెడ్డిలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఇటీవలి హైదరాబాద్లోని పీసీబీ కేంద్ర కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ప్రస్తుతం మనం దోమడుగు గ్రామంలోని నల్లకుంట చెరువు వద్ద ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడ మనం పరిస్థితి చూడొచ్చు. గత కొంతకాలం కూడా ఎగువ భాగంలో ఉన్నటువంటి ఫార్మా కంపెనీ నుంచి వస్తున్నటువంటి వ్యర్థ జలాలు, రసాయనాలతోటి చెరువు అంతా కూడా పూర్తిగా, చెరువులో నీరంతా కూడా రంగు మారినటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. ఇక్కడ గత కొద్ది నెలలుగా కూడా వాళ్ళది ఇదే పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి నల్లకుంట చెరువు పూర్తిగా ఎరుపు రంగు, గులాబీ రంగులోకి ఈ నీరంతా కూడా మారింది. ఆ ఎగువ భాగంలో ఉన్నటువంటి ఫార్మా కంపెనీ నుంచి వదిలేసే రసాయన వ్యర్థాలన్నీ కూడా ఆ చెట్ల ద్వారా ఇక్కడికి ఈ చెరువులో చేరుతున్నాయి. చెరువులో చేరినటువంటి ఆ రసాయన వ్యర్థాలతో పూర్తిగా నీరంతా కూడా రంగు మారుతుంది. రంగు మారినటువంటి నీరు దిగువ భాగంలో ఉన్నటువంటి గొలుసుకట్టు చెరువుల ద్వారా కింది భాగంలో ఉన్నటువంటి చెరువులకు కూడా వెళ్తుంది. దాంతో కనీసం ఈ గ్రామంలో ఎక్కడ కూడా పంటలు పండే పరిస్థితి లేదు. గత కొన్నేళ్లుగా కూడా వాళ్ళంతా కూడా తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ కాలుష్యంతో పూర్తిగా ఇక్కడ గాలి, నేల, నీరు అంతా కూడా పూర్తిగా కాలుష్యమయమైనటువంటి పరిస్థితి. స్వేచ్ఛగా కూడా గాలి పీలవలేనంత పరిస్థితి ఉంది. ఇక్కడ ఈ చెరువు చూడొచ్చు, పూర్తిగా రంగు మారినటువంటి ఆ పరిస్థితి చూడొచ్చు. ఇక్కడ ఎక్కడ కూడా కనీసం చేపలు కూడా ఇందులో పెరగలేనటువంటి పరిస్థితి, దుస్థితి ఉంది. ఇక్కడ కనీసం గాలి కూడా పీల్చలేనటువంటి పరిస్థితి. ఇక్కడ చెట్లు కూడా పూర్తిగా ఈ చెరువు ఏదైతే చెరువులో ఉన్నటువంటి కావచ్చు, చెరువు చుట్టుపక్కల ఉన్నటువంటి చెట్లు కూడా ఈ తీవ్రతకు, ఈ రసాయనాల తీవ్రతకు కూడా పూర్తిగా చనిపోయే ఆ చెట్లన్నీ కూడా ఎండిపోతున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. గత కొన్ని నెలలు కూడా వీళ్ళు ఏదైతే గత వర్షాకాలంలో అక్కడ కంపెనీ నుంచి వదిలినటువంటి ఆ వ్యర్థాలన్నీ కూడా ఇందులో చేరి రంగు మారినప్పటి నుంచి కూడా వాళ్ళు గత 4-5 నెలలుగా పోరాటం చేస్తున్నారు. ఆ కంపెనీని మూసేయాలని చెప్పి కూడా పోరాటం చేస్తున్నారు. దీనివల్ల తమ ఊళ్ళో పశువులు చనిపోతున్నాయి, పంటలు పండడం లేదు, తాము కూడా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నామని చెప్పి గత 4-5 నెలలుగా దశల వారీగా వాళ్ళ ఉద్యమాన్ని కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. బాధితులంతా కలిసి, ఊరంతా కూడా కలిసి హైదరాబాద్లో ధర్నాలు చేశారు. అదేవిధంగా జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో చేశారు, గ్రామంలో చేశారు, మండల కేంద్రంలో ధర్నాలు చేసినప్పటికీ కూడా ఎక్కడ కూడా అటు ప్రభుత్వంలో కానీ, ఇటు నాయకుల్లో కానీ, అటు అధికార యంత్రాంగాల్లో కానీ చలనమచ్చినటువంటి పరిస్థితి లేదు. ఏదైతే వీళ్ళు చేస్తున్నటువంటి ఉద్యమాన్ని, పోరాటాన్ని అణచివేసే దృక్పథం తప్ప వారికి న్యాయం చేసే పరిస్థితి అయితే కనబడడం లేదు. ఇటీవల కలెక్టరేట్ వద్ద కూడా వీళ్ళు ఆందోళన చేశారు. ఇక్కడ ఉన్నటువంటి చెరువులో ఉన్నటువంటి నీళ్లను కూడా తీసుకొచ్చి అక్కడ ప్రత్యక్షంగా జిల్లా అధికారులకు, రాష్ట్ర స్థాయి అధికారులకు చూపించారు. అయినప్పటికీ కూడా ఇదిగో
ముందుకు చర్యలు తీసుకుంటామని చెప్పడం తప్ప వాళ్ళు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు కూడా తీసుకున్నటువంటి దాఖలాలు లేవు. ఇక్కడ ఉన్నటువంటి కంపెనీ యాజమాన్యం కూడా ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన కానీ ఈ కాలుష్యంకి ఎవరు కారకులు అనే విషయంలో అటు అధికారులు పీసీబీ అధికారులు కానీ అటు కంపెనీ యాజమాన్యం కానీ ఇప్పటివరకు రెస్పాండ్ అయినటువంటి పరిస్థితి లేదు. అయినప్పటికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే నియోజకవర్గ నేతలు కూడా అటు ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు ఎవరు కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఈ దోమడు గ్రామస్తుల పరిస్థితిని పట్టించుకున్నటువంటి దాఖలాలు అయితే లేవు. మరి ఇప్పుడు వచ్చే నీళ్ళన్నీ మరి ఇన్పుట్ నీళ్ళు వచ్చినప్పుడు అవుట్పుట్ నీళ్ళు కూడా ఎక్కడ పోతున్నాయో తెలుసుకోవాలి కదా ఒక ఓనర్గా. ఇక్కడ ఉండే మేనేజర్లు ఏమంటారు, ఇది ఫంగస్ వచ్చింది, లొటపీస్ వచ్చింది అని చెప్తున్నారు. మీదికెళ్ళి నీళ్లు రానప్పుడు ఫంగస్ ఎట్లా వస్తుంది? కంపెనీల నుంచి ఏదో రకమైన కెమికల్ వదలడం మూలాలనే ఫంగస్ వస్తుందా ఏమొస్తుందా తెలియదు. అవి మరి ఇప్పుడు మేమైతే లోకల్ ఆఫీసర్లకు ఎంఆర్ఓ కాడ నుంచి ఎంఆర్ఓకి ఇచ్చినాము, ఆర్డీఓకి ఇచ్చినాము, మున్సిపల్ కమిషనర్కి ఇచ్చినాము, కలెక్టర్ దగ్గర ధర్నా చేసినాము, పీసీబీ ఆర్సీపురం దగ్గర చేసినాము, సనత్ నగర్లో కూడా చేసినాము. మరి ఎవరు పట్టించుకోవట్లేరు, లీడర్లు పట్టించుకోవట్లేరు, అధికారులు పట్టించుకోవట్లేరు. మరి లాస్ట్కి ఏం కావాలి? ఇక్కడ నీళ్లు కూడా కెమికల్ నీళ్ళు ఊర్లే, ఫిల్టర్ చేసినా కెమికల్ నీళ్ళనే చేసుకోవాలి మేము. మంచి నీళ్ళు అయితే దాదాపు లేవు. నీళ్ళకి మొత్తం మొరాలే కొట్టుకోపోయింది. ఇక ఇన్న ఉంది, ఇక పోయి చూపిస్తా. 25 ఏళ్ళ కింద కాదు 30 ఏళ్ళ కింద కూడా ఇంట్లో తానాలు చేసి మా చేను అక్కడనే నీళ్లు కొండపోయి నీళ్ళు ఇవే తాగినాము. ఎందుకు ఇట్లా అయింది మరి ఎందుకు కంపెనీ వాట సంది ఇట్లా అయింది. గోగలు కూడా నీళ్ళు తాగుతారు. ఇంటికాడ మేము బోర్ వేసుకోలేము, నీళ్ళు ఆడికెళ్ళి ఏడికెళ్ళి ఎత్తుకొచ్చి మాకు బళ్ళు ఉన్నాయి. నీళ్ళకి కూడా ఇంటికాడ కట్టేసి నీళ్ళు వస్తున్నాయి, దిగుతలేవు, నీళ్ళు తాగుతలేవు. ఎన్ని చచ్చిపోయింది ఏ బలరు మాకే తెలియదు ఈ నీళ్ళు తాగి. ఇదివరకు ఎన్ని ఉండే ఊళ్ళో పశువులు, ఇప్పుడు ఎట్లున్నాయి? ఇప్పుడు మస్తు వస్తానే ఉన్నాయి, సస్తానే ఉన్నాయి నీళ్ళు తాగుకుంటా. అడిగిరా మళ్ళా 2 నెలలు అయితే ఇంత అన్నాక మొత్తం ఇడుచుకపోయాడు. ఇక దుడ్డలు గింట కాగానే చచ్చిపోకట దుడ్డలు. ఇక బియ్యం అయితే బియ్యం కొనడు, వడ్లు కొనరు. మా అయితే కొనలేదు. ఇప్పుడు పోయి చూపిమంటే కూడా చూపిస్తా వడ్లు. చెరువు సుమారుగా ఇప్పుడు కలుషితమై 4-5 నెలలు అవుతుంది. మా పోరాటం 4-5 నెలల నుంచి చేస్తున్నాము. గతంలో కూడా 2012లో కూడా సేమ్ ఇదే కలర్ వాటర్ వదిలితే అప్పుడు మేము ఏం చేసామంటే పెద్ద ఎత్తున పోరాటం చేస్తే అప్పుడు కూడా కంపెనీకి కొంతమంది ఇక తొత్తులుగా మారిపోయారు. పోరాటం వల్ల ఏమైందంటే కంపెనీలు ఫైనల్గా ఒక 8 నెలల తర్వాత పీసీబీ డైరెక్షన్స్ బట్టి దాన్ని బట్టి ఏం చేశారు, కుంటను లిఫ్ట్ చేశారు. ఈ కుంటను మొత్తం ట్యాంకర్లు పెట్టి ఒక 1 నెల రోజులు లిఫ్ట్ చేసిండు. మళ్ళీ వదలను, నా తప్పు అయిపోయిందని అప్పుడు చెప్పిండు. సరే అని అప్పుడు ఇక అందరు ఏమైందంటే ఇక అటు ఇటు డైవర్షన్ అవుట్లా వదిలేసారు. ఇది రెండోసారి. ఇప్పుడు 6 నెలల నుంచి మేము పోరాటం చేసినా ఏ ఒక్క అధికారి ఎంఆర్ఓ నుంచి కలెక్టరు, పీసీబీ అధికారులు, ఆర్సీపురం కానీ మెంబర్ సెక్రటరీ కాడ ప్రతి ఒక్కరికి రిఫరెండం ఫస్ట్ ఇచ్చినాము. ఇచ్చిన తర్వాత ప్రతి ఆఫీస్ దగ్గర ధర్నా చేసినాం. ఏ ఒక్క ఆఫీసులో కూడా అధికారులు ఇంతవరకు రెస్పాండ్ కాలేదు. దోమడుగు ప్రజలు నరకం అనుభవిస్తున్న అధికారులు మాత్రం హెటిరో జోలికి వెళ్లడం లేదనే ఆరోపణలున్నాయి. కాలుష్య పరిశ్రమను మూసివేసే వరకు తమ పోరాటం ఆపబోమని గ్రామస్తులు తేల్చి చెబుతున్నారు. కాలుష్య కూరల్లో చిక్కుకున్న తమ గ్రామాన్ని రక్షించాలంటూ దోమడు గ్రామస్తులు గత 4-5 నెలలుగా పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వం అధికార యంత్రాంగం స్పందించి వెంటనే కాలుష్యాన్ని అరికట్టాలని చెప్పి వేడుకుంటున్నారు. లేదంటే తమ బతుకులు ఆగమవుతాయని, అగమ్య గోచరం అవుతాయని చెప్పి ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ నారాజుతో పరశురామ్, ABN ఆంధ్రజ్యోతి, దోమడు గ్రామం నుంచి.